రూప నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామ్మా పక్క నుంచో. బాగున్నారు కదా? ఉమ్. జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధం? నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకలా మాట్లాడా? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఇంకెన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేనా తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. ఛే! అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. एक्सक्यूज मी, प्रॉब्लम क्या है? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను అయితే నన్ను వదిలేయ్. బెలా! పో! పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమేరా? ఉన్నది ఒక్క జీవితం, అబద్ధాలతో బతకూడదు. Excuse me. ట్రైంగ్ టు సే ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు. 25 ఏళ్లుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా? Hi Ram. హాయ్ జాన్, హౌ ఆర్ యు? I'm fine. షూర్? Yeah, sure. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను విన్నది కరెక్టేనా? Yeah. Oh my God. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. వాట్ డు యు మీన్? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే
నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడావు. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేస్తావు చూడు, అక్కడ నన్ను కాపాడావు. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడా. ఇలా కాపాడుతూనే వచ్చావు. నాకే అర్థం కాలేదు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమి చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరేలా ఆలోచిస్తుంది, ఇది వేరేలా ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయించాను. ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా మాట విను జాన్. మళ్ళీ అదే ప్రాబ్లం. Young man, any problem? థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు, ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోవటం నీ ప్రాబ్లం కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి, కానీ ఒక్క ప్రేమైనా ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు. అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి.